హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో వర్డ్ ప్రాబ్లమ్స్ చూడబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో పార్ట్ 1 ఆఫ్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్ చూడబోతున్నాము. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, వర్డ్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామినేషన్లో అడిగిన మోడల్స్ అన్నీ, కొన్ని మోడల్స్ మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో కవర్ చేయబోతున్నాం. So let us quickly see the first question. First మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ చూద్దాం. సో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్కి వచ్చేసరికి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏజెస్ అనే ప్రాబ్లమ్స్కి సంబంధించి. సో ఇక్కడ మనకి ఎగో అని ఇస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఎగో అని ఇస్తే కనుక పాస్ట్ గురించి మాట్లాడుతున్నట్టు, అంటే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓకే, హెన్స్ అని అంటే కనుక మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. అండ్ జనరలైజ్డ్గా మనం ఏ వర్డ్ ప్రాబ్లం చేసినా కూడా మనకి ఈజ్ కానీ, వర్స్ కానీ, విల్ బీ కానీ ఇలా మనకి కనిపిస్తే కనుక ఆ ప్లేస్లో ఏం పెట్టాలి అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ఓకే, టుగెదర్ కానీ, లేదు అని అంటే టుగెదర్ అని కానీ, మోర్ కానీ ఇలా టర్మ్స్ కనిపిస్తే కనుక ఏం చేయాలి, మోర్ అంటే ఏంటి, ఎడిషన్ చేయాలి. ఓకే, లెస్ అని కనిపిస్తే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈ పర్టికులర్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ వర్డ్ ప్రాబ్లమ్ అయినా, ఇట్ మైట్ బీ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, దేనిలో అయినా కూడా వర్డ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కమింగ్ టు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, a woman's age is 3 years more than 3 times her daughter అన్నారు. ఇన్ 3 years అంటే ఏంటి, 3 years తర్వాత అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. షీ విల్ బి 10 more than twice the daughter's age, ఫైండ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అన్నారు. ఓకే, సో ఒకటి చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 years తర్వాత, ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ మీది 15 years అనుకుందాం. 3 years తర్వాత మీ ఏజ్ ఏమవుతుంది, 15 + 3 అవుతుంది. ఓకే, నేను మీ గురించి 3 years తర్వాత అని మెన్షన్ చేశాను అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మీ మదర్ ఏజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 years ఉంటే 40 yearsలో ఉండిపోతుంది కదా. 3 years తర్వాత మీ మదర్ ఏజ్ కూడా ఏమవుతుంది, 3 years పెరుగుతుంది. దిస్ ఈస్ ద లాజిక్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో మీ ఏజ్ 3 years పెరిగింది అంటే మీతో పాటు ఉన్న వాళ్ళ ఏజెస్ కూడా 3 years ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వైల్ డూయింగ్ ఏజ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఫస్ట్ మనకి ఉమెన్స్ ఏజ్ తెలీదు, వాళ్ళ డాటర్ ఏజ్ తెలీదు. లెట్ us కన్సిడర్ దెన్ ఏజ్ ఆఫ్ ఉమెన్స్ ఏజ్ బి x years, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ ఏమో y years అని మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు వాడి ఫస్ట్ ఈక్వేషన్ ఏమన్నాడు, ఉమెన్స్ ఏజ్ ఈజ్, ఉమెన్స్ ఏజ్ అంటే ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కదా. సో ఎక్స్, ఈజ్ అంటే ఏం చెప్పాను, ఏం పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు 3 more than అంటే ఏం చేయాలి, 3 ప్లస్ 3 times her daughter's age. 3 times అంటే ఏంటి, టైమ్స్ అంటే ఏం పెట్టాలి, మల్టిప్లికేషన్ అనమాట. సో టైమ్స్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. 3 times అంటే ఏంటి, 3 into daughter's age. 3 into daughter's age y కదా, 3 into y. సో women's age ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 3 times of daughter's age more than 3 అంటే ఏం చేయాలి, +3 చేయాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో +3y అటు పట్టుకెళ్తే ఏమవుతుంది, -3y. దేర్ఫోర్ x - 3y ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఫస్ట్ ఈక్వేషన్. లెట్ us సీ ద నెక్స్ట్ ఈక్వేషన్. ఇన్ 3 years అన్నాడు. 3 years అంటే ఏం చెప్పాను, 3 years తర్వాత. 3 years తర్వాత మదర్స్ ఏజ్ ఏమవుతుంది, x + 3 అవుతుంది. సో షీ విల్ బీ అంటే ఏంటి, ఉమెన్ విల్ బీ అంటే x + 3, విల్ బీ అంటే ఏం పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అన్నాడు అంటే 2 into ద డాటర్స్ ఏజ్. డాటర్స్ ఏజ్ కూడా +3 పెరుగుతుంది. సో y + 3 అవుతుంది. ఓకే, సో 10 more అన్నాడు. 10 more అంటే ఏం చేయాలి, +10 చేయాలి. సో దిస్ ఇస్ హౌ సెకండ్ ఈక్వేషన్ కేమ్. సో ఉమెన్స్ ఏజ్ విల్ బీ 10 more అంటే ఏం చేయాలి, 10 + 2 times ద డాటర్స్ ఏజ్. సో 2 into డాటర్స్ ఏజ్ ఏమవుతుంది ఆఫ్టర్ 3 years, y + 3. సో ఇది మల్టిప్లై చేస్తే 2 into y + 6 + 10. సో 6 + 10 అంటే 16 అటు వెళ్తే ఏమవుతుంది, -16. సో 3 - 16 విల్ గివ్ -13. -13 పట్టుకొస్తే +13.
లేదు అంటే సింపుల్గా +3 అటు పట్టుకొస్తే ఏమవుతుంది, -3 అవుతుంది. సో 6 + 10 అంటే 16, 16 - 3 అంటే 13. సో +2y అటు పట్టుకొస్తే ఏమవుతుంది, -2y. సో x - 2y = 13 అనేది సెకండ్ ఈక్వేషన్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ గాట్ 2 ఈక్వేషన్స్. సో 2 అన్నోన్స్ కదా, x y కనుక్కోవాలి. యూ కెన్ యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ఎల్స్ ఎలిమినేషన్ మెథడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఐ హోప్ you know substitution and elimination method. సో ఫస్ట్ ఎక్సర్సైజెస్లో మనకి సబ్స్టిట్యూషన్ ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది. సో బిఫోర్ కమింగ్ టు ద వర్డ్ ప్రాబ్లమ్స్ యూ నీడ్ టు సాల్వ్ ద సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్ క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేస్తే ఏమవుతుంది, x - 3y మైనస్ ఆఫ్ x - 2y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది ఫస్ట్ ఈక్వేషన్లో 3, సెకండ్ ఈక్వేషన్లో 13. సో 3 - 13 ప్లస్ x, ఇక్కడ ఏమొస్తుంది -x, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -3y మైనస్ ఇంటూ మైనస్ అంటే +2y, -3 + 2 అంటే ఎంత, -y ఈజ్ ఈక్వల్ టు 3 - 13 అంటే -10. సో ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి y = 10 అనమాట. సో అంటే డాటర్స్ ఏజ్ 10 ఇయర్స్ అని అర్థం. సో ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వస్తుంది. ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, x - 3y = 3 కదా. సో x - 3 × y ప్లేస్లో 10 పెట్టాను. 3 10s are 30, -30 అటు వెళ్తే +30. సో 3 + 30 విల్ గివ్ x = 33. సో ఉమెన్స్ ఏజ్ ఎంత, 33 ఇయర్స్, డాటర్స్ ఏజ్ ఎంత, 10 ఇయర్స్ అనమాట. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, లెట్ us see the second question. 3 years ago అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి, పాస్ట్కి వెళ్ళాలి. ఓకే, రష్మి వాస్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ నమ్జా. 10 years లేటర్ అంటే ఏంటి, తర్వాత అంటే ప్లస్ చేయాలి. రష్మి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ నమ్జా. హౌ ఓల్డ్ ఆర్ రష్మి అండ్ నమ్జా? ఇప్పుడు మనం రష్మి నమ్జా ఏజెస్ తెలియదు కాబట్టి లెట్ ఇట్ బి x and y అని అనుకుంటాం. రష్మి ఏజ్ x ఇయర్స్, నజ్మా ఏజ్ y ఇయర్స్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూద్దాం. 3 years ago అన్నాడు కదా, ఎగో అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో 3 years ago అన్నాడు కాబట్టి రష్మీస్ ఏజ్ x - 3 అవుతుంది, నమ్జాస్ ఏజ్ y - 3 అవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో రష్మి అంటే ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ x - 3 కదా, x - 3 వర్స్ అంటే ఏం పెట్టాలన్నాను, ఈజ్ ఈక్వల్ టు 3 times అంటే ఏం పెట్టాలి, థ్రైస్ అంటే ఏంటి, 3 times అని అర్థం. 3 × నమ్జాస్ ఏజ్ ఎంత, y - 3. సో 3తో మల్టిప్లై చేస్తారు, 3 × y 3y, 3 3s are 9. సో +3 అటు వెళ్తే -3 అటు వెళ్తే ఏమవుతుంది, +3 అవుతుంది. -9 + 3 విల్ గివ్ -6. సో x = 3y - 6 అనేది ఫస్ట్ ఈక్వేషన్. సో లెట్ us see the second part of the question. 10 years later అన్నాడు కదా, అంటే తర్వాత. సో రష్మీస్ ఏజ్ ఏమవుతుంది, x + 10, నమ్జాస్ ఏజ్ ఏమవుతుంది, y + 10. ఇప్పుడు రష్మీస్ ఏజ్ విల్ బి, రష్మి అంతా x + 10 కదా. సో x + 10 విల్ బి అంటే ఏం పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అన్నాడు. ట్వైస్ అంటే ఏంటి, 2 times 2 × నమ్జాస్ ఏజ్ ఎంత, y + 10. సో మళ్ళీ మల్టిప్లై చేస్తారు, 2y + 20 అవుతుంది. +10 అటు వెళ్తే ఏమవుతుంది, -10 అవుతుంది. 20 - 10 అంటే +10. సో x = ఎంత, 2y + 10. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ x = 3y - 6, ఇక్కడ x = 2y + 10. ఈ రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ అనమాట. సో ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ నుండి LHS రెండు కూడా ఏంటి, ఎక్సే కదా. సో యూ కెన్ మేక్ RHS ఈక్వల్, అంటే 3y - 6 = 2y + 10. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తున్నాను నేను. ఇన్ ప్లేస్ ఆఫ్ x ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద సెకండ్ ఈక్వేషన్. అప్పుడు ఇలా వస్తుంది. సో వైలన్నీ ఒకవైపు తీసుకొస్తాము, కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు పట్టుకెళ్తే y = 16 వస్తుంది. లెట్ us pause the video and do the question. ఓకే, సో y వాల్యూ 16 వస్తుంది. y వాల్యూని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ మీ ఇష్టం, ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ యూ కెన్ సబ్స్టిట్యూట్, యూ విల్ గెట్ ద x వాల్యూ. సో ఇక్కడ నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాను. x = 3y - 6 కదా, y ప్లేస్లో ఐఎమ్ రీప్లేసింగ్ y వాల్యూ విత్ 16. సో 3 × 16 - 6, 3 × 16 అంటే 48, 48 - 6 విల్ గివ్ 42. దట్ మీన్స్
రష్మీస్ ఏజ్ ఎంత 42 years, నజ్మా ఏజ్ ఎంత 16 years. This is how you need to solve the age related questions. Okay, I hope you understood this one. ఎగో అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. హెన్స్ అన్నా కూడా లేటర్ అన్నా కూడా ఏం చేయాలి, ప్లస్ చేయాలన్నమాట. ప్రజెంట్ ఏజెస్ని ప్లస్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకళ్ళ ఏజ్ +3 పెరిగింది అని అంటే ఆటోమేటిక్గా రెండో వాళ్ళ ఏజ్ కూడా +3 పెరిగిందనే మనం కన్సిడర్ చేయాలన్నమాట. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ ద ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్స్. లెట్ us quickly see the next model, that is problems on cost. So problems on cost, first question చూద్దాం. The cost of 4 pens and 3 pencils is 69 rupees, and the cost of 3 pens and 5 pencils is 66 rupees. Find the cost of each pen and each pencil. So మనం each pen cost, each pencil cost తెలియదు కాబట్టి let us assume the cost of 1 pen be x rupees, cost of 1 pencil be y rupees. For example, ఒక పెన్ కాస్ట్ x రూపీస్ అయితే 2 pens కాస్ట్ ఎంత 2x rupees, 3 pens కాస్ట్ ఎంత 3x rupees. అలాగే కాస్ట్ ఆఫ్ ఒక పెన్సిల్ y రూపీస్ అయితే 2 pencils కాస్ట్ ఎంత 2y rupees, 3 pencils కాస్ట్ ఎంత 3y rupees. ఇలా చేయాలన్నమాట. సో వాడు ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ 4 pens కాస్ట్ ఎంత 4x rupees, 3 pens కాస్ట్ ఎంత 3y rupees. సో 4x plus 3y టుగెదర్ కలిపితే ఎంత 69 rupees. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, 3 pens కాస్ట్ 3x, 5 pencils కాస్ట్ 5y. సో 3x plus 5y is equal to 66. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇఫ్ యూ యూజ్ ఎలిమినేషన్ మెథడ్, ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఎక్స్కి ముందు కోఫిషియంట్ ఏముంది 3. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్కి ముందు కోఫిషియంట్ ఏముంది 4. సో సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని 4తో మల్టిప్లై చేయాలి. చేస్తే కనుక 4 3s are 12x, 3 3s are 9y, 69 into 3 చేస్తే 207 వస్తుంది. 4 into 3 12x, 4 5s are 20, 66 into 4 చేస్తే 264 వస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు మేక్ ఎనీ కోఫిషియంట్ ఈక్వల్ అనమాట. ఈక్వల్ చేసి సబ్ట్రాక్ట్ చేయడమే. సో యూ గాట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్. యూ నీడ్ టు సబ్ట్రాక్ట్ దీస్ 2 ఈక్వేషన్స్. సో నేను ఫోర్త్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది, 12x plus 20y minus of 12x plus 9y is equal to 264 minus 207. సో ప్లస్ 12x మైనస్ 12x క్యాన్సిల్ అయిపోతుంది. 20 minus 9 is nothing but 11. 264 minus 207 gives 57. So y is equal to ఎంత 57 divided by 11. This is approximately equal to 5.18. ఓకే, సో అప్ టు 2 decimals మనకి ఆన్సర్ అనేది రాస్తే సరిపోతుంది. యూ నీడ్ నాట్ గో బియాండ్ 2 decimals. అప్ టు 2 decimals ఇస్ ఇనఫ్. ఓకే, సో ఇది తీసుకెళ్ళి ఫస్ట్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ డూ ద క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ 4x plus 3y is equal to 69 అనే దాంట్లో y is equal to 57/11 సబ్స్టిట్యూట్ చేశాను. సో 3 into 57 అంటే 171, 171 డివైడెడ్ బై 11 వస్తుంది. సో ఈ మొత్తాన్ని 11తో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాను. సో దట్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ దిస్ 11 వాల్యూ, 11 డినామినేటర్లో ఉంది కదా, దాన్ని పోగొట్టడానికి 11తో డివైడ్ చేసా. లేదంటే మీరు డైరెక్ట్గా ప్లస్ 171/11ని అటు పట్టుకెళ్తే ఏమవుతుంది, మైనస్ 171/11. ఇక్కడ ఎల్సిఎం తీసైనా చేయొచ్చు. వాట్ ఎవర్ మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేయండి. సో 11తో మల్టిప్లై చేస్తే 44x, 171 డివైడెడ్ బై 11 ఇంటూ 11 అంటే 11 క్యాన్సిల్ అయ్యి 171 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు 69 into 11 అంటే 759. సో ప్లస్ అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇలా సాల్వ్ చేస్తే ఫైనల్గా మనకి ఎక్స్ వాల్యూ 588 డివైడెడ్ బై 44. ఫర్దర్గా సాల్వ్ చేస్తే 147 డివైడెడ్ బై 11 వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. I hope you understood this one. Let us quickly see the second question of cost. The monthly income of A and B are in the ratio 8:7. Their expenditures are in the ratio 19:16. If each of them saves 5,000 rupees per month, find the monthly income of each అన్నాడు. సో మనం ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా రేషియో రూపంలో ఇస్తే కనుక వీ విల్ టేక్ వన్ వేరియబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్స్
ఏ అండ్ బి నెంబర్స్ రేషియోలో ఉన్నాయి, 1:2 రేషియోలో ఉన్నాయి అని అంటే లెట్ ద నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏబి 1x అనుకుంటాము, నెక్స్ట్ సెకండ్ నెంబర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం 2x అనుకుంటాం. అంటే వేరియబుల్ తీసుకుని రిప్రజెంట్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు 8:7 అని. సో మనం ఏం తీసుకుంటాం, ఫస్ట్ ఏ పర్సన్ యొక్క ఇన్కమ్ అదే 8x అనుకుంటాము, బి పర్సన్ ఇన్కమ్ ఏమవుతుంది 7x. అలా వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట ఎప్పుడైనా రేషియోస్ ఇస్తే. సో ఫస్ట్ లెట్ us కన్సిడర్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బీబీ. ఒకటి ఎంత 8x, ఇంకొకరిది ఎంత 7x. అలాగే ఎక్స్పెండిచర్స్ ఏమనుకుందాం y వేరియబుల్తో రిప్రజెంట్ చేద్దాం. సో 19:16 ఇచ్చాడు కాబట్టి ఏ యొక్క ఎక్స్పెండిచర్ 19y, బీదేమో 16y అనమాట. మనకేం తెలుసు, మనకు వచ్చిన ఇన్కమ్ నుండి మనం ఎంత ఖర్చు పెట్టేస్తున్నామో అది సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా మనకి మిగిలిన వాల్యూయే కదా సేవింగ్స్. సో savings is nothing but total income minus how much we spent, that is expenditure. Income minus expenditure gives savings. సో కాబట్టి దాని నుండి మనం ఏం చెప్పచ్చు, ఫస్ట్ ఏ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత 8x, ఎక్స్పెండిచర్ ఎంత 19y, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే కదా వచ్చే మిగిలిన అమౌంట్ 5000 అన్నాడు. సో 8x minus 19y gives the savings, that is 5000. Similarly for B, 7x minus 16y is equal to 5000 rupees. These are the two equations. You can use substitution method or else elimination method to solve the questions. నా ఉద్దేశం ప్రకారం it is very easy to solve any linear equation by using elimination method rather than substitution method. Substitution method లో కొంచెం లెందీగా అవుతుంది ప్రాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో బెటర్ ప్రిఫర్ ఎలిమినేషన్ మెథడ్. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇట్ ఈస్ ఫైన్, ఎనీథింగ్ ఇస్ ఫైన్, ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి, ఎక్స్కి ముందు ఇక్కడ ఏముంది 7. సో ఫస్ట్ ఈక్వేషన్ అంతా 7తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ ఎక్స్కి ముందు ఏముంది 8. సో సెకండ్ ఈక్వేషన్ అంతా 8తో మల్టిప్లై చేస్తారు. ఇలా చేస్తే కనుక ఫర్దర్గా మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్ వచ్చాయి. ఇలా ఎందుకు చేస్తున్నాము, ఎక్స్ని ఎలిమినేట్ చేయడం కోసం. ఎక్స్కి ముందు ఉన్న కోఎఫిషియెంట్స్తో మల్టిప్లై చేస్తామన్నమాట. చేస్తే ఇక్కడ 56 వచ్చింది, ఇక్కడ 56 వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ టర్మ్ అనేది ఎలిమినేట్ అవుతుంది అనమాట. సో వీ గాట్ ద థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్. సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 56x మైనస్ 56x ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ 333y, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 128y. సో అదేమవుతుంది మైనస్ 5y అవుతుంది. నెక్స్ట్ 35,000 మైనస్ 40,000 గివ్స్ మైనస్ 5,000. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫర్ y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1000 వస్తుంది. ఇది తీసుకెళ్ళి ఫస్ట్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఎక్స్ వాల్యూ. సో నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. 8x మైనస్ 19y ఈజ్ ఈక్వల్ టు 5000లో y ప్లేస్లో 1000 సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాను. ఎక్స్ వాల్యూ జస్ట్ పాజ్ ద వీడియో అండ్ డూ దిస్ వన్. సో ఎక్స్ వాల్యూ మనకి 3000 వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం అడిగాడు, మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఈచ్, అంటే ఏ అనే పర్సన్ది బి అనే పర్సన్ది ఇన్కమ్స్ అడిగాడు. ఇంకా అవ్వలేదు క్వశ్చన్, ఎక్స్ వై కాదు. మనకి మంత్లీ ఇన్కమ్స్ ఎంత 8x 7x కదా. సో ఇప్పుడు మనం ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత 8x కదా. సో 8 ఇంటూ ఎక్స్ వాల్యూ 3000 కాబట్టి 8 ఇంటూ 3000 గివ్స్ 24,000. అలాగే మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి 7x కాబట్టి 7 ఇంటూ 3000 విల్ గివ్ 21,000. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఎక్స్ వైతో ఆపేయకూడదు. వాట్ ఎవర్ హీ ఆస్డ్, అంటే ఇన్కమ్ అడిగాడు కాబట్టి 8x 7x కనుక్కుంటారు. అదే ఎక్స్పెండిచర్ అడిగితే ఏం చేయాలి, వై ప్లేస్లో 1000 ఉంది. సో మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కనుక్కోవాలి, అంటే 19y. సో వై ప్లేస్లో 1000 సబ్స్టిట్యూట్ చేస్తారు. 19 ఇంటూ 1000 గివ్స్ 19,000. అలాగే మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఏమవుతుంది 16y. సో 16 ఇంటూ 1000 గివ్స్ 16,000. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. I hope you all understood this one. Let us quickly see the other question. This is also very important question. A lady has only 25 paisa and 50 paisa coins in her purse. If she has
50 కాయిన్స్ ఇన్ ఆల్. అంటే టోటల్గా ఆమె దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయంట? 50 కాయిన్స్ ఉన్నాయంట. అంటే కొన్ని 25 పైసా కాయిన్స్ ఉన్నాయి, కొన్ని ఏమో 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియదు, కానీ ఓవరాల్గా టోటల్ కలిపితే ఎన్ని ఉన్నాయి? 50 కాయిన్స్ ఉన్నాయంట. అమౌంటింగ్ టు 19.5 రూపీస్. అంటే మొత్తం ఈ 25 పైసా కాయిన్స్, 50 పైసా కాయిన్స్ అన్నీ కంబైన్ చేస్తే అమౌంట్ ఎంత ఉందంట? 19.5 రూపీస్ ఉందంట. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ డస్ షీ హ్యావ్? అంటే ఏంటి? 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయని వాడు అడుగుతున్నాడు. సో మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో 25 పైసా 50 పైసా కాయిన్స్ తెలియదు కాబట్టి లెటర్స్ అస్యూమ్ 25 పైసా కాయిన్స్ యాజ్ ఎక్స్ ఉన్నాయని అనుకుందాం. వై ఏమో 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ కాయిన్స్ ఎన్ని? 90 కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా పైసాలో ఉన్నాయి, రూపీస్లో లేవు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి? రూపీస్ని పైసాలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా కదా. సో 19.5 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 19.5 ఇంటూ 100, దట్ గివ్స్ 1950 పైసా అనమాట. సో అన్నీ కూడా పైసాస్లో కన్వర్ట్ చేయాలి. దిస్ ఇస్ ఫస్ట్ రూల్ వెన్ యూ ఆర్ సాల్వింగ్ ఎనీ వర్డ్ ప్రాబ్లమ్. అన్ని యూనిట్స్ కూడా ఒకేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కిలోమీటర్స్, ఒకటి మీటర్స్లో ఉంటే యూ నీడ్ టు కన్వర్ట్ ఐదర్ మీటర్స్ ఇంటూ కిలోమీటర్స్ ఆర్ ఎల్స్ కిలోమీటర్ ఇంటూ మీటర్. అలాగే ఇక్కడ రూపీస్లో ఉంటే మొత్తం రూపీస్లో ఉండాలి, లేదా పైసాలో ఉంటే మొత్తం పైసాలోనే ఉండాలి. సో ఇది 25 పైసా, ఇది 50 పైసా అన్నాడు కాబట్టి రూపీస్ని పైసాల్లో కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేస్తే మనకి 1950 పైసా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఎక్స్ 25 పైసా కాయిన్స్ ఉన్నాయి, వై ఏమో 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 50 అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 50 ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏంటి? 25 పైసా కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి. సో 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 50 ఇంటూ వై గివ్స్ ద టోటల్ అమౌంట్, దట్ ఈస్ నథింగ్ బట్ 1950. ఇందాక ఎలా అయితే మనం పెన్ సమ్ చేసామో సేమ్ అదే మోడల్. సో 25x ప్లస్ 50y గివ్స్ 1950. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఐదర్ యూజింగ్ ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సో వీటన్నిటిలోనూ కామన్గా 25 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 25 టేబుల్తో క్యాన్సిల్ చేశాం. 25 1s are, 25 2s are, 25 78s are. సో చేస్తే కనుక మనకి సెకండ్ ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఈ రెండు కూడా సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ డూ ద క్వశ్చన్. ఓకే, సో నేను సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తున్నాను. అంటే ఎక్స్ ప్లస్ 2y మైనస్ ఎక్స్ ప్లస్ వై, 78 మైనస్ 50. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 2y మైనస్ వై గివ్స్ వై. 78 మైనస్ 50 అంటే 28. అంటే y ఈజ్ ఈక్వల్ టు 28 అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ 28 ఉన్నాయంట. అలాగే వైని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను నేను ఇక్కడ. ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో 28 పెట్టాను. ప్లస్ 28 అటు వెళ్తే మైనస్ 28. 50 మైనస్ 28 గివ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ ద లేడీ హ్యాస్ 22 25 paisa coins, 28 50 paisa coins. This is how you need to solve this question. Let us quickly see the other question. This is very important question. A part of the monthly hostel charges in a college is fixed and the remaining depends on number of days one has taken food in the mess. Okay, ikkada daaka em arthamaindi manaki మంత్లీ హాస్టల్ అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ ఏమంటారు అంటే ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఛార్జ్ క్వశ్చన్ అనమాట. ఇది హాస్టల్ అనొచ్చు, ట్యాక్సీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది మనకి ఎన్సీఆర్టీలో. సో ఇదే మోడల్ అనమాట. అంటే ఫిక్స్డ్ ప్రైస్ వేరియబుల్ ప్రైస్ అని ఉంటుంది అనమాట. సో ఈ ఫిక్స్డ్ ప్రైస్ అనేది కన్ఫర్మ్గా పే చేయాలి. నువ్వు ఒక రోజు తిన్నా, 10 రోజులు తిన్నా, ఎన్ని రోజులు తిన్నా కూడా ఈ అమౌంట్ ఖచ్చితంగా కట్టాలి హాస్టల్కి. ఓకే, మిగిలిన అమౌంట్ దేని మీద డిపెండ్ అవుతుందంట? నెంబర్ ఆఫ్ డేస్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి 10 రూపీస్ అనుకో, నువ్వు మెస్లో తినడం వల్ల ఒక రోజుకి 10 రూపీస్ కట్టాలి. 2 డేస్కి అయితే 2 into 10, 3 డేస్కి అయితే 3 into 10. ఓకే, దాంతోపాటు ఎడిషనల్ ఛార్జ్ కూడా పే చేయాలంటే ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ ఛార్జ్ ఏదైతే ఉందో అది ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ అనుకో. ఫస్ట్ డే నువ్వు ఒక రోజు తిన్నావు అంటే 10 రూపీస్ పడుతుంది. 10 ప్లస్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? 20 రూపీస్. అంటే 10 + 20 అంటే 30 రూపీస్. సెకండ్ డే తిన్నావు అనుకో,
సెకండ్ డే అంటే 2 days తిన్నాం అనుకో, 2 days తింటే ఒక రోజుకి 10 రూపీస్ అయితే 2 daysకి ఎంత 10 into 2 అంటే 20 రూపీస్. దాంతోపాటు ఫిక్స్డ్ ప్రైస్ ఎంత అనుకున్నాము 20 రూపీస్. సో 10 into 20 ప్లస్ 20 రూపీస్. అదే 3 days తింటే 10 into 3 ప్లస్ ఈ ఫిక్స్డ్ ఛార్జ్ కన్ఫామ్గా కట్టాలన్నమాట ప్లస్ 20 రూపీస్. అదే 10 daysకి అయితే 10 into 10 ప్లస్ ఈ ఫిక్స్డ్ ఛార్జ్ 20 రూపీస్. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ సెకండ్. సో ఇప్పుడు మనకి ఫిక్స్డ్ ఛార్జ్ ఎంతో తెలియదు, లెట్ ఇట్ బి ఎక్స్ రూపీస్ అనుకుందాం. వేరియబుల్ ఛార్జ్ ఏమో వై రూపీస్ అనుకుందాం. సో 1 day తింటే కనుక వై రూపీస్ కట్టాలి ప్లస్ ఎక్స్ రూపీస్ కట్టాలి. 2 days తింటే కనుక 2y రూపీస్ కట్టాలి ప్లస్ ఎక్స్ రూపీస్ కట్టాలి. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ ద క్వశ్చన్. I hope you understood. Let us see how you have to do this question. Okay, so first ఏమన్నాడు, ఫస్ట్ కేసు ఏమన్నాడు, when a student A takes food for 22 days he pays 1380 rupees. స్టూడెంట్ బి అయితే 28 daysకి తింటే 1680 రూపీస్ కట్టాడంట. ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ కాస్ట్ పర్ డే అన్నాడు. సో ఫిక్స్డ్ ఛార్జ్ని ఎక్స్ రూపీస్ అనుకుందాం, కాస్ట్ ఆఫ్ ద ఫుడ్ పర్ డే అనేది వై రూపీస్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ ఏ గురించి మాట్లాడదాం. స్టూడెంట్ ఏ 22 days తిన్నాడు కదా. సో ఈ ఫిక్స్డ్ ఛార్జ్ కన్ఫర్మ్గా కట్టాలి, ఎక్స్ రూపీస్ కన్ఫర్మ్గా కట్టాలి ప్లస్ ఒక రోజుకి వై రూపీస్ కడితే 22 daysకి ఎంత కట్టాలి 22 into y. సో ఎక్స్ ప్లస్ 22y ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎంత పే చేశాడు 1380 రూపీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్, సో బి అనే పర్సన్ ఎన్ని రోజులు తిన్నాడు 28 days. సో ఎక్స్ అనేది ఫిక్స్డ్ ఛార్జ్ కన్ఫర్మ్గా కట్టాలి ప్లస్ పర్ డేకి వై రూపీస్ అయితే 28 daysకి 28y. సో ఎక్స్ ప్లస్ 28y ఈజ్ ఈక్వల్ టు 1680 రూపీస్. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. So by using elimination or substitution you can solve this question. So second equation minus first equation cheste x plus 28y minus x plus 22y is equal to 1680 minus 1380 plus x minus x cancel. 28 minus 22 gives 6y. 1680 minus 1380 is nothing but 300. 6 1s are 6 5s are అంటే 50. y is equal to 50 అన్నమాట. అంటే పర్ డే ఛార్జ్ ఎంత 50 రూపీస్. ఇది తీసుకెళ్ళి ఫస్ట్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ ప్లస్ 22y ఈజ్ ఈక్వల్ టు 1380లో సబ్స్టిట్యూట్ చేశాను నేను ఇక్కడ. ఓకే, సో ఇలా చేస్తే కనుక y ప్లేస్లో 50 పెట్టాలి. సో ఎక్స్ ప్లస్ 22 into 50 దట్ ఈస్ నథింగ్ బట్ 1100 ప్లస్ 1100 అట్ వెళ్తే మైనస్ 1100. సాల్వ్ చేస్తే ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 280 రూపీస్. దట్ మీన్స్ ఫిక్స్డ్ ఛార్జ్ 280 రూపీస్, పర్ డే ఫుడ్ కాస్ట్ ఎంత 50 రూపీస్ అనమాట. So I hope you understood this one. Okay, so this is very important model. Let us quickly see the last question for today. Anuj had some chocolates and he divided them into 2 lots. So Anuj దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయంట, 2 lots కింద డివైడ్ చేశారంట, lot A, lot B. He sold the first lot at a rate of 2 rupees for 3 chocolates and the second lot at a rate of 1 rupee per chocolate and got a total of 1400 rupees. సో ఇది కేస్ 1. ఫస్ట్ కేసులో ఏం చేశాడంట 2 రూపీస్కి 3 చాక్లెట్స్ ఫస్ట్ లాట్లో అంటే లాట్ ఏలో ఉన్న చాక్లెట్స్ ఎంత కమ్మాడంట 2 రూపీస్ ఫర్ 3 చాక్లెట్స్. 3 చాక్లెట్స్ ఏమో 3 చాక్లెట్స్ 2 రూపీస్కి అమ్మాడంటే ఒక చాక్లెట్ ఎంతకు అమ్ముతున్నట్టు ఇంటూ అటు వెళ్తే డివిజన్ కదా 2/3 రూపీస్. 3 చాక్లెట్స్ 2 రూపీస్కి అమ్మాడంటే ఒక్కొక్క చాక్లెట్ ఎంతకు అమ్మినట్టు 2/3 రూపీస్కి అమ్మాడనమాట ఫస్ట్ లాట్లో ఉన్నవి. సెకండ్ లాట్ అంటే లాట్ బిలో ఉన్నవి ఎంతకు అమ్మినట్టు పర్ చాక్లెట్ 1 రూపీ అంటే ఒక్కొక్క చాక్లెట్ 1 రూపీకి అమ్మాడు. టోటల్గా ఎంత వచ్చింది వాడి దగ్గర టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అప్పుడు 400 అయిందంట. ఇప్పుడు ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ద ఫస్ట్ లాట్ ఎట్ 1 rupee per chocolate and second lot at 4 rupees for 5 chocolate. సో 5 చాక్లెట్స్ 4 రూపీస్ అయితే ఒక్కొక్క చాక్లెట్ ఎంత 4/5 రూపీస్ అనమాట. సో పర్ చాక్లెట్ కాస్ట్ కట్టాలి ప్రతిసారి కూడా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ క్వశ్చన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. ఒక చాక్లెట్ కాస్ట్ ఎంతో మనం కట్టాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు 2 కేసెస్ మనం ఎలాగా ఈక్వేషన్ రూపంలో రాయాలో చూద్దాం. ఓకే,
లెట్ us కన్సిడర్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ లాట్ ఏ ఎక్స్ అనుకుందాము, లాట్ బిలో వై ఉందా అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కేస్ చూద్దాం. కేస్ 1 ఏంటి, లాట్ ఏ 2 రూపీస్ ఫర్ 3 చాక్లెట్స్ అన్నాడు. అంటే పర్ చాక్లెట్ కాస్ట్ ఎంత ఇక్కడ చెప్పాను కదా, 2/3 రూపీస్. సో ఒక్కొక్క చాక్లెట్ ఎంత కాస్ట్, 2/3 రూపీస్ అనమాట. లాట్ బిలో ఎంత, 1 రూపీ పర్ చాక్లెట్, అంటే ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ ఎంత, 1 రూపీ అనమాట. సో మన దగ్గర టోటల్గా ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, లాట్ ఏలో ఎక్స్ చాక్లెట్స్ ఉన్నాయి. ఎక్స్ ఇంటూ ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ ఎంత, 2/3 రూపీస్. మన దగ్గర ఎక్స్ చాక్లెట్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ 2/3 రూపీస్ అయితే టోటల్ కాస్ట్ ఎంత అయింది, 2/3 ఇంటూ ఎక్స్. అలాగే లాట్ బిలో వై చాక్లెట్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ 1 రూపీ కాబట్టి 1 ఇంటూ వై. సో 2/3x ప్లస్ 1 ఇంటూ వై gives total amount that is 400 rupees. ఓకే, అలాగే సెకండ్ కేస్ ఏంటి, లాట్ ఏ ఏమో 1 రూపీ పర్ చాక్లెట్, లాట్ బి 4 రూపీస్ పర్ 5 చాక్లెట్స్ అయితే పర్ చాక్లెట్ కాస్ట్ ఏంటి, ఇక్కడ చెప్పాను కదా 5 చాక్లెట్స్ 4 రూపీస్ అయితే 1 చాక్లెట్ ఎంత, 4/5 రూపీస్. సో కాబట్టి పర్ చాక్లెట్ కాస్ట్ ఎంత, 4/5 రూపీస్. సో ఫస్ట్ లాట్లో ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై ఇంటూ 4/5 విల్ గివ్ టోటల్ అమౌంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 460 రూపీస్. ఇప్పుడు మనకి డినామినేటర్స్ పోవాలి కదా, ఇక్కడ డినామినేటర్ ఏముంది, 3 ఉంది. సో ఈ 3 పోవాలంటే మొత్తం ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 ఇంటూ 2x/3, 3 క్యాన్సిల్ అయ్యి 2x వస్తుంది. 3 ఇంటూ వై అంటే 3y, 3 ఇంటూ 400 అంటే 1200. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్లో డినామినేటర్ 5 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ 5తో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. 5తో మల్టిప్లై చేసాక ఏమొస్తుంది, 5 ఇంటూ ఎక్స్ 5x, 5 ఇంటూ 4y/5 అంటే 5 క్యాన్సిల్ అయ్యి 4y వస్తుంది. 5 ఇంటూ 460 విల్ గివ్ 2300. ఓకే, 2300. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ యూజ్ చేసి ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఐఎమ్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఎక్స్కు ముందు ఇక్కడ ఏముంది, 2 ఉంది కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్కు ముందు 5 ఉంది కాబట్టి 5తో మొత్తం మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత మనకి వచ్చిన వాల్యూస్ ఇవన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, వైని ఎలిమినేట్ చేశాను. సో కాబట్టి వైని ఎలిమినేట్ చేయాలనుకుంటే వైకి ముందున్న కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయాలి. యూ కెన్ ఆల్సో ఎలిమినేట్ ఎక్స్. సో యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ డూ ఇట్ లైక్ దిస్ by multiplying it with 5 and multiplying it with 2. సో నేను ఇక్కడ ఫర్ ఎ చేంజ్ ఇక్కడ నేను వైని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాను. సో వైని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో వైని ఎలిమినేట్ చేయాలంటే వైకి ముందు ఏముంది, ఇక్కడ 4. సో కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ వైకి ముందు ఏముంది, 3 ఉంది. సో ఇది 3తో మల్టిప్లై చేయాలి. సో ఇది 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 8x + 12y = 4800. అలాగే 3తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 15x + 12y = 6900. సో ఇప్పుడు 12 క్యాన్సిల్ అవుతుంది అనమాట సబ్ట్రాక్ట్ చేస్తే. సో ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది, 15x - 8x అంటే ఎంత, 7x + 12y - 12y క్యాన్సిల్ అయిపోతుంది. 6900 - 4800 విల్ గివ్ 2100. సో x = 300 అనమాట. సో ఇది తీసుకెళ్ళి ఫస్ట్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ y వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 2x + 3y = 1200 కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఇన్ ప్లేస్ ఆఫ్ x ఐఎమ్ కీపింగ్ 300. అప్పుడు ఏమొస్తుంది, 600 + 3y = 1200 + 600 అటు వెళ్తే -600, 1200 - 600 అంటే 600 ఇంటూ 3 అటు వెళ్తే ఏమవుతుంది, డివిజన్. సో 600/3 విల్ గివ్ 200. సో y = 200 అంటే లాట్ ఏలో నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నట్టు 300 ఉన్నాయి, లాట్ బిలో ఎన్ని ఉన్నాయి, 200. ఓకే, సో వాడు ఏమడుతున్నాడు, ఫైనల్గా ఏమడుతున్నాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. టోటల్గా వాడి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, x + y కదా, అంటే 300 + 200 దట్ ఈస్ నథింగ్ బట్ హీ హ్యాస్ 500 chocolates. This is also very important question and also tricky question. Tricky అంటే ఏం లేదు, you need to understand this one. పర్ చాక్లెట్ కాస్ట్ అనేది ఎలా వచ్చిందో నువ్వు అర్థం చేసుకోగలిగితే యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్. I hope you understood these questions. So in today's video we have solved problems on ages and problems on cost. So next part లో మనం మిగిలిన మోడల్స్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.